వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను ఆదుకోవాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం పంట పొలాల్లో జరిగిన అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా 16,938 మంది రైతులకు 9,30,00,000 వ్యవసాయ సాయి పెట్టుబడి సహాయంగా అందిస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు 6 నెలల సమయం దాటినా నగదు జమ అయ్యేది కాదని, కూటమి ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే నగదు జమ చేస్తున్నామని అన్నారు. పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన కోవూరు కాన్స్టిట్యున్సీ రైతు సోదరులకు అందరికీ సోదరీమణులకు ధన్యవాదాలు. అలాగే కూటమి నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్నిటికన్నా ముందుగా దేశానికి అన్నం పెట్టే రైతు సంతోషంగా ఉంటేనే అందరం సంతోషంగా ఉంటాం. మన కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా ముఖ్యంగా ఎంతో మంది రైతు బిడ్డలు ఉన్న ఏరియా కోవూరు కాన్స్టిట్యున్సీ. ఈరోజు మనం రైతు సంక్షేమాన్ని పట్టని గత ప్రభుత్వాన్ని చూసాం. రైతుకి అండగా నిలిచే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఈనాటి ప్రభుత్వాన్ని చూస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేడు రైతు సంక్షేమానికి ఎంతో పెద్ద పీట వేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ ఈ రోజు మనం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో ప్రతి ఒక్కరి అకౌంట్ లో 20,000 ప్రతి రైతు అకౌంట్ లో ఈ రోజుతో పూర్తి చేసుకున్నాం. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనకి రాబోయే కొత్త సంవత్సరానికి ఇస్తున్న కానుకగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఎన్నికల్లో అన్నిటికన్నా ముఖ్యంగా రైతులకి మనం ఒక హామీ ఇచ్చాం. అది ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తాము అని చెప్పి మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మీకు చెప్పడం జరిగింది. అలాగే మీకు అందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో మీకు అందిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అవి రెండు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. ఈ రోజు ప్రతి ఒక్క రైతుకి పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో కూడా మనం ఇచ్చుకోవడం జరిగింది. అలాగే ఇప్పటికే 2 విడతల సుమారు 6,309 కోట్లు జమ చేశాం. ఇప్పుడు 3వ విడత నిధులను పిఎం కిసాన్ నిధులతో కలిపి ప్రతి రైతు అకౌంట్ లో 6,000 ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ పథకం రైతు జీవితానికి నమ్మకంగా నిలిచింది అని చెప్పి మనకి ఇదే తెలుపుతుంది. అలాగే పిఎం కిసాన్ కింద ఏడాదికి 6,000 అందిస్తుంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం 14,000 కలిపి మొత్తం 20,000 చేసి 3 దఫాలుగా రైతు పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకు అండగా నిలవడం జరిగింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel